కమర్షియల్ మూవీ కదా. సో ఈ మూవీ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ మూవీ లాగానే మనకు ఉంటుంది. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి బ్రో, సెకండ్ హాఫ్ లో కావచ్చు, ఫస్ట్ హాఫ్ లో కావచ్చు, ఆ ఫైట్స్ కావచ్చు, లేకపోతే ఆ స్నైపర్ షూటింగ్ సీక్వెన్సెస్ కావచ్చు, అక్కడక్కడ ఎలివేషన్స్ కావచ్చు, ఇవైతే మనకు బాగుంది. ఒకటే మైనస్ ఏంటంటే మనకు ఆ ఫస్ట్ హాఫ్ లో వచ్చేసి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట. అంటే పాస్ట్ లో జరిగేది ఒక సీన్, ఫ్యూచర్ లో జరిగేది ఒక సీన్, ఏది అనేది మనకు లీనియర్ గా ఉండదు. అదొక్కటి నరేషన్ బెటర్ గా పెట్టండి ఇంకా బాగుండేది. అదొక్కటే మైనస్. ఓవరాల్ ఒక ముక్కలో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ నాకు యావరేజ్ అనిపించింది, సెకండ్ హాఫ్ బాగుంది. క్లైమాక్స్ లాస్ట్ 20 minutes ఎక్సలెంట్ గా ఉంది. అండ్ ఈక్వల్ టు యుద్ధకాండ కూడా ఉంది. అది చెప్పాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే రవితేజ గారి ఫ్యాన్స్ అయితే డెఫినెట్లీ చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఎక్స్పెరిమెంటల్ మూవీ అనమాట. ఇప్పుడు నాకేంటంటే సెకండ్ హాఫ్ అయితే నాకు బాగా నచ్చింది. ఎస్పెషల్లీ లాస్ట్ 20 minutes సెకండ్ హాఫ్లో ఉండే యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, లేదా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో ఉండే స్నైపర్ షూటింగ్ సీక్వెన్సెస్ కావచ్చు, రవితేజ గారి యాక్టింగ్ కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, సో ఏజ్ తగ్గ గెటర్ కావచ్చు, అంతా బాగానే ఉంది. నాకేది మైనస్ అంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు మనకు లీనియర్గా ఉండకుండా ఒకటి ఫ్యూచరు, ఒకటి పాస్ట్, ఒకటి ప్రెజెంట్, సో ఎవరు ఏది చెప్తూ ఉంటారో తెలియదు అనమాట. అందరు ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు. అదొక్కటి కొంచెం లీనియర్గా పెట్టింటే బాగుంటుందని నాకు అనిపించింది. సో అంటే ఎలివేషన్స్ మంచిగానే పెట్టుకున్నారనమాట, ఒక్కొక్కరు రావడము. కాకపోతే నరేషన్ కొంచెం బెటర్గా పెట్టింటే బాగుందని నాకు అనిపించింది ఫస్ట్ హాఫ్లో. అదొకటి తప్ప మనకు సెకండ్ హాఫ్ బాగుంది. మెయిన్గా ఏంటంటే మెసేజ్ వచ్చేసి నిజంగానే గ్లోబల్ మెసేజ్ ఉందన్నమాట. సో ఏంటంటే రవితేజ గారు డైలాగ్ చెప్తారు, ఆ డైలాగ్ ట్రైలర్లోనే మనకు ఆ డైలాగ్ ప్రాపర్గా మనం అర్థం చేసుకుంటే మనకు అక్కడికి అర్థమైపోయింది ఆ మెసేజ్ ఏంటి అనేది. సో ఇప్పుడు ఆయుధంతో విధ్వంసం చేసేవాడిని రాక్షసుడు అంటారు, ఆయుధంతో విధ్వంసాన్ని ఆపేవాడు వచ్చేసి దేవుడు అంటారు. ఈ దేవుడు వచ్చేసి మంచోడు కాదు, మొండోడు. ఈ డైలాగ్ విన్నప్పుడు అర్థమైపోతుంది అనమాట. ఆయన ఏంటంటే యాక్చువల్లీ గన్స్ వచ్చేసి ఇప్పుడు అమెరికాలో కావచ్చు, లేకపోతే యూరోప్లో కావచ్చు, సప్లై అనేది ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే అమెరికాకి యూరోప్కి మన ఇండియన్ అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు వెళ్తే మీ పిల్లలు కాల్ చేశారనేది బదులు మీ పిల్లలు కాల్పుల్లో చనిపోయినారనే కాల్స్ రాకూడదు అని. సో మంచి గ్లోబల్ మెసేజ్ అయితే ఉంది. వైలెన్స్ ఉంది బ్రో. ఇప్పుడు కాకపోతే ఏం వైలెన్స్, ఇప్పుడు మనకు అనిమల్ కావచ్చు, లేకపోతే మొన్న వచ్చిండే మూవీస్ కావచ్చు, మనకు సైన్తో కావచ్చు, దాంతో కంపేర్ చేస్తే తక్కువ ఈ మూవీలో వైలెన్స్. అంటే మనకు ప్లస్ పాయింట్స్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్, ఈ స్నైపర్ షూటింగ్ సీక్వెన్సెస్, డైరెక్షన్, రవితేజ గారి యాక్టింగ్, అంటే ప్లస్ పాయింట్స్ ఇవన్నీ. మనకు మైనస్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఒక్కటే నాకు పడుతుంది, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఇంకా బెటర్గా పెట్టింటే బాగుంటుంది. సంక్రాంతికి వచ్చింటే విన్ అయ్యి ఉండేదా? లేదు, సంక్రాంతికి వచ్చిన హనుమాన్ విన్నర్ అయ్యేది. బట్ హనుమాన్ తర్వాత అయితే ఈగల్ అయింది. సో ఇదైతే డెఫినెట్గా ఈగల్ ఈజ్ బెటర్ దాన్ సైంధవు, నాసామిరంగా అండ్ గుంటూరుకర్, అదైతే నేను చెప్పగలను. బట్ ఇది సూపర్ హిట్ అని నేను చెప్పడం లేదు, ఒక అబవ్ యావరేజ్ మూవీ. మేబీ అందరికీ బాగా నచ్చితే హిట్ కూడా అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో ఆబ్వియస్లీ ఫస్ట్ హాఫ్ లో ఎలివేషన్స్ అంతా కొంచెం ఎక్కువ మనకు అనిపిస్తుంది. నాన్ లీనియర్ మూవీ మెయిన్ ప్రాబ్లం ఇదే.